నుంచి కాపాడుతున్నానేమో కదా. సో ఆవిడ యాక్ట్ చేసి అందరు బాధపడకూడదు అని ఆపేస్తున్నానేమో. సార్, ఇప్పుడు గతంలో జరిగిన వివాదాలు, గొడవలు, ఆ అపోహలు అవన్నీ పక్కన పెడితే చిరంజీవి గారి సినిమాలో ఆఫర్ వస్తే ఏం చేస్తారు మీరు? చేస్తా, తప్పకుండా. అంతే. అలాగే మీ పిల్లలు వరుసగా బిజీగా చేస్తున్నారు, వాళ్ళ సినిమాలో విలన్గా అవకాశం వస్తే? చేస్తా మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను. మరి చేయకుండా దేనికి? కానీ నాకు ఒక డౌట్, విలన్గా చేస్తే తర్వాత చూసే వాళ్ళందరూ ఏ మాట అంటారంటే మీరు సినిమా చేయండి, విలన్గా చేయొద్దు అన్నట్టు అంటారో ఏంటో. ఎందుకంటే తలంబ్రాలు అప్పుడు అనేవారు. సో ఇప్పుడు మీ కంబ్యాక్, మేము చాలా హ్యాపీ, చాలా సినిమాలు చేయండి అని జనాలు చెప్పేటప్పుడు ఒకటి విలన్గా చేస్తే అప్పుడు తెలిసిపోతుంది కదా ఏంటి రిజల్ట్ అని. అంటే సార్ అప్పుడు అది తక్కువ. అవునవును, అప్పుడు బాగా వీరు సింగ్లో ఉన్నారు, బాగా ట్రెండ్ మారింది కదా ఇప్పుడు. సార్ మెయిన్ అంటే మీరు తెలియకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, మీరు కానీ జీవిత గారు కానీ, కొన్ని మహాశిష్యు ద్వారా మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ ఎన్నో సేవా కార్యక్రమం చేశారు. తెలిసి చాలా చేసి, తెలియకుండా చాలా చేశారు. మేము కళ్ళ ఎదురుగంట చూసే సందర్భం. అవన్నీ మీకు ఈరోజు కాపాడాయి అంటే అని అడిగితే ఏం చెప్తారు? మీరు చేసిన ధర్మం తలై కాக்கும், ధర్మం తలై కాக்கும் అంటే తలనే కాపాడుతుంది. నువ్వు చేసే ధర్మం నీ తలని కాపాడుతుంది అన్నట్టు తమిళ్లో సేయింగ్ ఉంది. సో తప్పకుండా ధర్మం ఎప్పుడు మనం చేసే మంచి కార్యక్రమం మనల్ని కాపాడుతుంది, మనకు మంచి చేస్తుంది, అందులో డౌటే లేదు. రాజకీయాల ప్రస్తావనకు వస్తే మీకు ఒక రాజకీయంగా కూడా ఒక జర్నీ ఉంది మీకు. అవును. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ ప్రజెంట్ పొజిషన్? ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు? మీరు ఏ పార్టీలో ఉన్నారని జనం కన్ఫ్యూజన్లో ఉన్నారు, మీరు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఎందులో ఉన్నారు? నేను కన్ఫ్యూషన్లో లేదు, కానీ పాలిటిక్స్ వెళ్తే అది పెద్ద పని. మేము వెళ్ళినప్పుడు అంతా మా పాకెట్ నుంచి డబ్బులు పెట్టామే, కానీ మాకు ఒక రూపాయి ఎప్పుడు వచ్చింది లేదు పాలిటిక్స్ నుంచి. సో ఖర్చులే ఎక్కువ. సో అలాంటి పాలిటిక్స్కి వెళ్ళి కష్టపడి పని చేయాలంటే పెద్ద పని. ఈ సినిమా పెట్టుకుని చేయలేము. ఒకటి సినిమా చేయాలి, లేదు అది చేయాలి. అది పెట్టుకుని ఇది చేసామనుకోండి, మన డేట్స్ అన్నీ ప్రాబ్లం వస్తుంది, మనం సరిగ్గా చేయలేము. అది వద్దు అన్నది మేము అనుకున్న విషయం.